మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బా, పవర్ ఇప్పుడే కట్ అవ్వాలా? మంచి సాంగ్ మిస్ అయ్యాను. సంధ్య, సంధ్య, టీవీ చూస్తుంటే కరెంట్ పోయింది. నాకు చాలా బోరింగ్గా ఉంది. కాసేపు చెస్ ఆడుకుందామా? నాకు రాదు. నేను నేర్పిస్తాను సంధ్య. నీ తెలివికి 5 నిమిషాల్లో నేర్చుకుంటావు. ఎందుకంటే ఈ చదరంగం బోర్డు మీద కొత్తగా ఉంటుంది, కానీ జీవితంలో కాదు. దొరకకుండా తప్పించుకోవడం, కళ్ళు కప్పి మాయ చేయడం నీకు బాగా అలవాటే కదా. నీలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి చెస్ బెస్ట్ గేమ్. దా ఆడుకుందాం. ఎందుకు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు? ఎన్నిసార్లు చెబితే మీకు అర్థమవుతుంది? ఎంత కోపంగా అరిస్తే మీకు వినిపిస్తుంది? వాట్ ఆర్ యు టాకింగ్ సంధ్య? నేను నిన్ను హింసిస్తున్నానా? కనీసం టచ్ కూడా చేయటం లేదు కదా. ప్లీజ్, ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. ఇంతకు మించా? నేను స్టార్ట్ చేసింది ఈ మధ్యనే కదా సంధ్య. అయినా నువ్వు నాతో ఎంతకాలం ఆడుకున్నావో నీతో నేను కూడా అంతకాలం ఆడుకోవాలి కదా. ఊరికే కూర్చుంటే ఏం తోచడం లేదు సంధ్య. ఏం తోచకపోతే సైడ్కి వెళ్ళండి. సెక్యూరిటీగా మళ్ళీ డ్యూటీ చేయండి. డ్యూటీకి వెళ్ళాలని నాకు ఉంది, కానీ నా బాస్ రావద్దని రెస్ట్ తీసుకోమని చెప్పాడు. నాకు తెలిసి ఏ మనిషి ఇంత అద్భుతమైన రెస్ట్ని అనుభవించలేడు తెలుసా? ఎందుకు నవ్వుతున్నారు? ఎందుక? బాస్ ఏమో రావద్దంటుంటే బాస్ పెళ్ళామేమో పో పో అంటుంది. ఇంతకన్నా కామెడీ వేరే ఉంటుందా? స్టాప్ ఇట్. ఆల్రెడీ స్టాప్ చేశాను సంధ్య పని చేయడం. ఇంకా మనం ఫుల్ రెస్ట్. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, అది తెలీదా మీకు? ఓకే, నీ బాటే రైట్ అనుకుందాం. ఉద్యోగం, జీతం ఇవన్నీ ఎవరి కోసం చేయాలి? నాకేమైనా పెళ్ళామా, పిల్లల, సంసారమా? ఎవరి కోసం కష్టపడాలి? ఆగు సంధ్య, ఉద్యోగం పురుష లక్షణం అన్నావు కదా, ఆ ఉద్యోగం ఎవరి కోసం చేయాలో కూడా నువ్వే చెప్పు. ఆఫీస్ నుంచి వస్తూ మల్లెపూలు తెద్దామంటే పెళ్ళాం లేదు. తినడానికి ఏమైనా స్నాక్స్ తీసుకొద్దామంటే పిల్లలు లేరు. అయితే మళ్ళీ పెళ్లి చేసుకోండి, పెళ్ళం వస్తుంది, పిల్లలు పుడతారు. వా, అరే వా, ఏం చెప్పావు సంధ్య? ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి సలహాని ఎవ్వరికి ఇవ్వలేదు. నా పెళ్ళం, ఓ సారీ, నా మాజీ పెళ్ళం నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది. నా స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకున్న నా పెళ్ళం మాజీ మొగుడికి రెండో పెళ్లి గురించి మాట్లాడుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుందంట మాజీ పెళ్ళం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళం. అదేంటి, పాట బాగానే ఉంది కదా. ఓ, లిరిక్స్ నచ్చలేదా? రాగం బాలేదా? లేక హర్ట్ అయ్యావా? ఈ పాటకే నువ్వింత హర్ట్ అవుతుంటే నువ్వు వాడిన ఆటకి నేనెంత హర్ట్ అయి ఉంటానో తెలీదా?
నా కళ్ళ ముందే మరొకడి భారీగా తిరుగుతూ ఉంటే ఛీ! మీరు మారరు. హ, మారాల్సింది నేను కాదు, నువ్వు. నా బట్టలన్నీ ఏమైపోయాయి? పట్టపగల ఇంట్లోకి బట్టలు దొంగలు వచ్చారా? ఒక్క డ్రెస్ కూడా లేదు. దివ్యా, 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 దివ్యా. పండు, దివ్య ఎక్కడికి వెళ్ళింది? దివ్య వీటిని ఇస్త్రీ చేయడానికి తెచ్చింది. ఆఫీస్ నుండి కాల్ రావడం వల్ల వెళ్ళిపోయింది. పని మధ్యలో ఆగడం ఎందుకని నేనే చేస్తున్నాను. నీకెందుకు పండు ఈ పనులన్నీ? నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకుంటాను కదా, వదిలేసి. పర్లేదు బాబ్జీ, నేను సహాయం చేస్తున్నది ఎవరో పరాయి మనిషికి కాదు కదా. అయినా ఇదేం పెద్ద పని కాదులే. పెద్దదో చిన్నదో, డాక్టర్ గారు నిన్ను ఏ పని చేయొద్దని చెప్పారు కదా. చేసినంత వరకు చాలు, వదిలేసే. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది బాబ్జీ. అందుకే ఏదో ఒక పని చేస్తే మైండ్ డైవర్ట్ అవుతుందని. మైండ్ డైవర్ట్ అవ్వాలంటే ఫోన్ చూసుకో, లేదంటే టీవీ ఆన్ చేసుకుని ఏదైనా మూవీ చూడు. అంతేకాని నువ్వు ఇలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. నిజంగా డాక్టర్ చెప్పారని వద్దంటున్నావా, లేక దివ్య చూస్తే డౌట్ వస్తుందనా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను పండు. అయినా ఈ ఇంట్లో నా పనులన్నీ నేనే చేసుకుంటాను. దివ్యకు కూడా నేనే సాయం చేస్తానే తప్ప నా పనులు ఎవ్వరిని ముట్టుకోనివ్వను. నువ్వు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను రెడీ అయ్యి నీకు కూడా కాఫీ చేసుకొని తీసుకొస్తాను. రే నాన్న, విన్నావా? మీ నాన్న మన గురించి ఆలోచిస్తున్నాడంటరా. అది ప్రేమ కాదు, అంతకు మించిన కేరింగ్. పైకి కోపం చూపిస్తున్నా నువ్వు నేను జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఎంతకాలమో తెలియదు కానీ ఇలాంటి మనిషిని నువ్వు నేను కూడా మిస్ అవ్వబోతున్నాం. హలో మేనేజర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు నన్ను మీట్ అవ్వడానికి ప్రతాప్ని అతని బావమరిదిని సైట్కి రమ్మని చెప్పాను. నాకంటే ముందొస్తే వాళ్ళని అక్కడే కూర్చోబెట్టు. ఓకే సార్. ఆకాష్ మర్డర్కి ప్లాన్ చేసిన వాళ్ళతో మీటింగ్ ఏంటి? వాళ్ళని కాంప్రమైజ్ కోసం పిలుస్తున్నాడా, లేక ఆకాష్ మైండ్లో ఏదైనా కొత్త ప్లాన్ ఉందా? అదేంటో తెలుసుకోవాలి. కానీ ఇంట్లోనే ఉంటే ఎలా తెలుస్తుంది?